వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అతను ప్లే బాయ్, గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్, క్రికెట్ చరిత్రలోనే తిరుగులేని రారాజు. బంతి చేతిలోకి తీసుకుంటే సామ్రాజ్యాలను కూల్చినట్టు ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను ఛిద్రం చేసిన ఫాస్ట్ బౌలర్. మైదానంలో అడుగు పెట్టక ముందే విజయాన్ని ప్రకటించగల ధైర్యం అతని సొంతం. నాడు ప్రపంచ కప్ అందించిన జాతి రత్నం. దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు కోట్లాది మంది గుండెల్లో దేవుడిగా కొలవబడిన ఆ నాయకుడు ఈరోజు పాకిస్తాన్ జైలు గోడల మధ్య దిక్కు తోచని స్థితిలో బతికిడుస్తున్నాడు. ఆయన దుస్థితి చూసి ఏకంగా భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్లు చలించిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక క్రికెట్ లెజెండ్ జైలులో కార్నర్డ్ టైగర్లా ఎలా మారిపోయాడు? అసలు ఇమ్రాన్ ఖాన్కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఆయన చేసిన పొరపాటు ఏంటి? నేటి తరం యువతకు, జంజీలకు ఇమ్రాన్ ఖాన్ అనగానే కోర్టు కేసులు, అరెస్టులు, రాజకీయ వివాదాలే గుర్తుకొస్తాయి. కానీ 80s, 90sలో క్రికెట్ చూసిన వాళ్లకు ఇమ్రాన్ ఖాన్ అంటే ఒక ఎమోషన్, ఒక భయం. బౌలింగ్ రన్నప్లోకి అతను అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ గుండెల్లో రైలు పరిగెత్తేవి. కానీ అలాంటి యోధుడు నేడు పాకిస్తాన్ మిలిటరీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. ఒంటరిగా జైలులో మగ్గిపోతున్నాడు. ఇమ్రాన్ పట్ల పాక్ జైలు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అత్యంత అమానుషం. ఒకప్పుడు దేశాన్ని శాసించిన నాయకుడు ఇప్పుడు దయనీయ స్థితిలో చూసి చలించిపోతున్నారు. అంతర్జాతీయంగా ఆయన ఖైదుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పరిస్థితిని చూసి తట్టుకోలేక మైదానంలో ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్తో ఢీకొట్టిన మన భారతీయ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి వారు సైతం ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ప్లీజ్ ఇమ్రాన్ ఖాన్ పట్ల కొంచెం మానవీయంగా ప్రవర్తించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. 1982లో భారత్పై జరిగిన ఒకే ఒక్క సిరీస్లో 40 వికెట్లు తీసి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ను ముక్కలు చేసిన చరిత్ర ఇమ్రాన్ ఖాన్ది. సచిన్ టెండూల్కర్ లాంటి ఎంతో మంది ఆటగాళ్లకు ఇమ్రాన్ ఫిట్నెస్, అగ్రెషన్ ఒక బెంచ్ మార్క్. 1987లో బెంగళూరులో సునీల్ గవాస్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. 5 గంటలకు పైగా పోరాడి 96 పరుగుల వద్ద గవాస్కర్ అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత గవాస్కర్ స్వయంగా ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ను మెచ్చుకున్నారు. మైదానంలో వాళ్ళు ఎంత శత్రువులో బయట అంత మంచి మిత్రులు. ఆ స్నేహం వల్లే నేడు ఇమ్రాన్ ఖాన్ జైలులో పడుతున్న కష్టాలు చూసి గవాస్కర్, కపిల్ దేవ్లు చలించిపోతున్నారు. ఇమ్రాన్ ఖాన్ జీవితంలోనే ఒక పీక్ స్టేజ్ 1992 వరల్డ్ కప్. అప్పటికి ఇమ్రాన్ వయసు 39 ఏళ్లు. భుజానికి తీవ్ర గాయమైంది. జట్టులో ఎవరికి పెద్దగా అనుభవం లేదు. తొలి మ్యాచ్లో ఘోర పరాజయాలు. పాక్ మీడియా తీవ్ర విమర్శలు చేసింది. ఆ సమయంలో ఇమ్రాన్ తన జట్టుతో చెప్పిన మాట ఒక్కటే, గాయపడిన పులి చాలా ప్రమాదకరమని. ఈ ఒక్క మాట జట్టులో అగ్నిని రగిల్చింది. ఇంజమాముల్ హక్కు, వసీం అక్రమ్, వకార్ యూనస్ లాంటి కుర్రాళ్లను ఛాంపియన్లుగా మార్చింది. ఫైనల్లో 72 పరుగులు చేసి పాకిస్తాన్కు వరల్డ్ కప్ అందించిన ఆ క్షణం ఒక కప్పు కాదు, పాక్ జాతి ఆత్మ గౌరవంగా నిలిచింది. క్రికెట్ గ్రౌండ్లో విజేతగా నిలిచిన ఆ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అదే ధైర్యాన్ని చూపించడంతో అసలు సమస్యలు మొదలయ్యాయి. 2018లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి పాకిస్తాన్ ప్రధాని అయ్యాడు. కానీ ఆర్థిక సంక్షోభం, విదేశీ అప్పులు, ముఖ్యంగా పాక్ సైన్యంతో వచ్చిన విభేదాలు అతని ప్రభుత్వాన్ని కుదిపేశాయి. పాకిస్తాన్లో మిలిటరీకి ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో జుల్ఫికార్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళకి జరిగిన చరిత్రే చెబుతుంది. ఇమ్రాన్ విషయంలోనూ అదే జరిగింది. 2022లో అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయాడు. ఆ తర్వాత అవినీతి, అధికార దుర్వినియోగం అంటూ వందలాది కేసులు పెట్టి అతన్ని జైలు పాలు చేశారు. ప్రస్తుతం అడియాల జైలులో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రజానాయకుడు, దేశానికి వరల్డ్ కప్ తెచ్చిన హీరో జైల్లో మానవీయ హక్కులు కోల్పోవడం మరో పెద్ద చర్చకు దారితీస్తుంది. జైలులో సరైన ఆరోగ్య సదుపాయాలు లేవని, ఒంటరిగా నిర్బంధిస్తున్నారని, రాజకీయ కార్యకలాపాలే పూర్తిగా ఆంక్షలు విధించారని ఆయన అనుచరులు లబోదిబోమంటున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా పాకిస్తాన్ జైళ్ల పరిస్థితులపై గతంలో అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది. రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో చెప్పడానికి ఇమ్రాన్ ఖాన్ జీవితమే ఒక లెసన్. ఇమ్రాన్ రాజకీయంగా ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. కానీ పాకిస్తాన్ క్రికెట్కు, ఆ దేశానికి ఆయన చేసిన సేవను మాత్రం చరిత్ర నుంచి ఎవరూ చెరిపేయలేరు. అతను మైదానంలో ఎన్నోసార్లు ఓడిపోయి మళ్లీ నిలబడిన ఫైటర్. ఇప్పుడు జైలు గోడల మధ్య కూడా అదే పోరాటం చేస్తున్నాడు.
గ్రౌండ్లో అయినా రాజకీయాల్లోనైనా తప్పొప్పులను పక్కన పెడితే ఇమ్రాన్ పేరును చరిత్ర నుంచి మాయం చేయడం అసాధ్యం. ఎందుకంటే గాయపడిన పులి కథ ఇంకా ముగిసిపోలేదు.